హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పేపర్ చూడండమ్మా, ఇది వచ్చేసి ఏపీ అండ్ టీసీ రెండింటికి కూడా గురుకులాన్ మోడల్ స్కూల్కి యూజ్ అవుతుంది. ఇది 6th ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ అనమాట. ఇందులో నేను మ్యాథ్స్ చెప్తాను అండ్ అలాగే మొత్తం పేపర్ అనేది వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఒకసారి జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఓకేనా? ఏపీ అండ్ తెలంగాణ రెండింటికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ప్రీవియస్ మోడల్ స్కూల్ పేపర్ అమ్మా. ఓకేనా? 6th ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటిది. ఓకేనా? ఏపీలో అలాగే టీసీలో కూడా మనకి గురుకుల నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి. అలాగే టీజీలో ఎగ్జామ్ వచ్చేసి 23rd ఫిబ్రవరి, అంటే ఫిబ్రవరి 23వ తేదీన ఎగ్జామ్ అనేది జరగబోతుంది కదా. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఇంగ్లీష్లో రాసానని ఇంగ్లీష్లో మాత్రమే చెప్పను, తెలుగులో కూడా చెప్తాను. నేను షేర్ చేసే పేపర్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కలిపి ఉన్నటువంటి పేపర్ వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఓకేనా? ఇక్కడ చూడండి, ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఫార్మ్డ్ యూజింగ్ ది డిజిట్స్ 2514. మనకి ఇక్కడ 2514 ఇచ్చారు కదా. వీటితో 4 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ని ఫామ్ చేయమంటున్నారు. సో లార్జెస్ట్ నెంబర్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఎలా ఫామ్ చేయాలి? గివెన్ డిజిట్స్ని, అంటే ఇచ్చిన అంకెలు ఏవైతే ఉన్నాయో వాటిని బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇందులో బిగ్ ఏంటి? 5, నెక్స్ట్ 4, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1. సో బిగ్గెస్ట్ నెంబర్ ఏమవుతుంది? ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డిజిట్స్తో మనం ఫామ్ చేసే బిగ్గెస్ట్ నెంబర్ 5421. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది చూడండి, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఎప్పుడైనా బిగ్గెస్ట్ నెంబర్ అన్నప్పుడు ఇచ్చిన డిజిట్స్ని బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయాలి. స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయమన్నారు, అంటే చిన్న సంఖ్యని ఫామ్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు స్మాల్ టు బిగ్ రాసుకోవాలి. దేన్ని రాసుకుంటారు స్మాల్ టు బిగ్? ఇచ్చినటువంటి డిజిట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని స్మాల్ టు బిగ్ రాశారు అనుకోండి, అప్పుడు మీకు స్మాలెస్ట్ నెంబర్ అనేది ఫామ్ అవుతుంది. ఎవరైతే నవోదయ క్లాసెస్ విన్నారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? మన నవోదయాలు ఇలాంటి సమ్స్ అనేవి చెప్పుకున్నాం. అలాగే సైనిక్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందమ్మా. నవోదయ, సైనిక్ ఇవన్నింటికి ఇంచుమించుగా ఒకటే ఉంటాయి. సో వాళ్ళు కూడా చూడొచ్చు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ 5421, అంటే సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? అర్థమవుతుంది కదా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ది లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్. ఇవి కూడా మనం నవోదయలో చెప్పుకున్నాం. ఏంటి ఇక్కడ? లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ అడుగుతున్నారు. లార్జెస్ట్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే 9s వేసుకోవాలన్నమాట. డిజిట్స్ ఏంటి అంటే అంకెలు ఏమున్నాయి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. వీటిని డిజిట్స్, అంకెలు అని పిలుస్తారు. వీటిలో బిగ్గెస్ట్ ఏంటి చెప్పండి? 9 కదా. సో మనకి లార్జెస్ట్ నెంబర్స్ 2 డిజిట్ లార్జెస్ట్ అన్నా, 3 డిజిట్ లార్జెస్ట్ అన్నా, 4 డిజిట్ అన్నా, 5 డిజిట్ అన్నా ఏం చేయాలి? 9s వేసుకోవాలి. ఎంత లార్జెస్ట్ అన్నారు? 3 డిజిట్ అన్నారు. సో 3 9s వేసుకోండి. 3 అంకెల పెద్ద సంఖ్య ఏమవుతుంది? 3 9లు వేసుకోండి, అంటే 999. తర్వాత 2 అంకెల చిన్న సంఖ్య, 2 అంకెల చిన్న సంఖ్య అంటే చిన్నవి ఏంటి? ఇక్కడ చూడండి, 1 0 కదా. సో వీటితో వేసుకోవాలన్నమాట. స్మాలెస్ట్ అంటే 2 అంకెలు అన్నారు, ఏమవుతుంది? స్మాలెస్ట్ 10 అవుతుంది. ఈ రెండింటి డిఫరెన్స్ అంటే తేడాని కనుగొనమంటున్నారు అనమాట. 3 అంకెల పెద్ద సంఖ్యకి 2 అంకెల చిన్న సంఖ్యకి మధ్య భేదం ఎంత? సో చూడండి, 999, 10 మైనస్ చేయండి. డిఫరెన్స్ అన్నప్పుడు ఎప్పుడు కూడా సబ్ట్రాక్షన్ చేయాలి. 9, 8, 9. సో 989. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? బిగ్గెస్ట్ అన్నప్పుడు ఎప్పుడు కూడా 9s వేసుకోవాలి. స్మాలెస్ట్ అన్నారు అనుకోండి, 2 డిజిట్ స్మాలెస్ట్ అంటే 10, 3 డిజిట్ స్మాలెస్ట్ అంటే 100. ఓకేనా? ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ 3 డిజిట్ నెంబర్ ఇఫ్ ద డిజిట్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్ ఇస్ 6. ఇక్కడ మనకి 1s, 10s, 100s ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి కదా. సో 1s, 10s, 100s, నెక్స్ట్ ఏమొస్తుంది? 1000, 10,000 ఇలా వస్తుంది కదా. ఇక్కడ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూడండి. 1లు, 10లు, 100లు, 1000, 10,000 స్థాన విలువలు రాసుకుంటాం కదా. సో ఇక్కడ రాసుకుంటే ఇఫ్ ద డిజిట్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్లో అంకె ఎంత అంట? 6, అంటే 6 వేసేసుకోండి. 1s ప్లేస్ ఇస్ 2, 1ల స్థానంలో అంకె 2 అంట. అయితే ద డిజిట్ ఇన్ 10s ప్లేస్ ఇస్ 3 times ద డిజిట్ ఇన్ 1s ప్లేస్. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ 10ల స్థానంలో ఉన్నదంట 1ల స్థానంలో ఉన్నదానికి 3 రెట్లు ఉంది. సో చూడండి 10s
డిజిట్ ఇన్ వన్స్ ప్లేస్. వన్స్ ప్లేస్లో ఏమున్నాయి 2 ఉందా, దీనికి 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ అంటే ఇలా వేసుకోవాలి. 3 2s 6 అంటే 10th ప్లేస్ 10వ స్థానంలో అంకె ఏమవుతుంది ఇప్పుడు 6 అవుతుంది. సో మనకు కావాల్సిన నెంబర్ ఎంత 662 అంటే డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నేను పెట్టే పేపర్లో వాట్సాప్లో ఈ పేపర్ పెడతానన్నాను కదా, అందులో ఆన్సర్స్ రాంగ్ ఉన్నాయమ్మా చూసుకోండి ఓకేనా. ఇక్కడైతే నేను 25 మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఆన్సర్ చేస్తాను ఓకేనా. Rajita got 720 rupees by selling scrap iron at her house. If the cost of 1 kg of scrap iron is 36 rupees, the weight of scrap iron sold by Rajita is. ఇక్కడ ఏమంటున్నారు ఒకసారి మళ్ళీ చూడండి. Rajita got 720 rupees by selling scrap iron at her house. అంటే పాత సామాన్ ఉంటుంది కదా, పాత సామాన్ అమ్మేస్తే 720 రూపీస్ వచ్చాయంట రజితాకి. అయితే ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 1 kg, 1 kg ఎంత 36 రూపీస్ అంట. ఎన్ని కేజీలు అమ్మితే 720 రూపీస్ వస్తాయి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏం చేయాలి ఆలోచించండి, ఇక్కడ ఏం చేయాలో. సో ఇది డివిజన్ చేయాలి. సో మీకు అడిగిన అన్ని క్వశ్చన్స్ కూడా డివిజన్, మల్టిప్లికేషన్, ఫ్రాక్షన్స్కి సంబంధించి ఇలా ప్లేసెస్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. పేపర్ అయితే ఈజీగానే ఉంది. ఒకసారి చూడండి ఇక్కడ ఏం చేయాలి, 1 కేజీ 36 రూపాయలు అమ్ముతూ ఉంటే మొత్తం ఎన్ని కేజీలు అమ్మితే 720 రూపీస్ వస్తాయి, 720 రూపాయలు వస్తాయి. 720/36. ఇక్కడ మీకు డివిజన్స్ రావాలి, టేబుల్స్ రావాలి, అలా అయితే మీరు ఈజీగా చేయగలుగుతారు. సో 36 ఇది డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తున్నాను, వదిలే 6 టైప్లో క్యాన్సిల్ చేస్తాను చూడండి. 6 6 36. తర్వాత 1 6 6 1 ఉంటుంది, 2 6 12, 126 720. అగైన్ 6 క్యాన్సిల్ అవుతుంది చూడండి, 26 120. సో ఆన్సర్ ఈస్ 20. అంటే 20 కేజెస్ పాత సామాన్ అమ్మితే దానికి 720 రూపీస్ వచ్చాయి అనమాట. సో ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. అర్థమవుతుంది కదమ్మా. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. నెక్స్ట్ క్వశ్చన్స్ రాస్తానే చూడండి, వీటికి సంబంధించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా. 5th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఫంక్షన్ హాల్ హ్యాస్ 58 rows of seats, if each row has 30 seats, the total number of seats in the hall is. ఒక ఫంక్షన్ హాల్ ఉంది, ఆ ఫంక్షన్ హాల్లో 58 rows ఉన్నాయంట. అంటే ఈ విధంగా 58 ఉంటే ఈచ్ రో 30 సీట్స్ ఉన్నాయి. ఒక్కొక్క రోకి వచ్చేసి 30 సీట్స్ ఉన్నాయి. 30 30 30 ఇలా ఉంటే మొత్తం ఎన్ని ఉన్నాయి 58 రోస్ ఉన్నాయి. ఒక్కొక్క రోకి వచ్చి 30 సీట్స్ ఉన్నాయి. అయితే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద హాల్ ఈస్, మొత్తం ఆ హాల్లో ఎన్ని సీట్స్ పడతాయి అని అడుగుతున్నారు. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద హాల్ ఈస్ ఎన్ని ఉన్నాయి అంటే ఏం చేయాలి ఇక్కడ చూడండి. ఇందాక మనం డివిజన్ చేసాం కదా, సో ఇక్కడ ఏం చేయాలి అంటే మల్టిప్లికేషన్ చేయాలి. 30 × 58 చేస్తే 0కి 0, 8 3s 24, 5 3s 15, 16 17 అంటే 1740. అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. అర్థమవుతుందా. ఇక్కడ మీకు ఇంటూ డివిజన్ మల్టిప్లికేషన్ ఇంటూ డివిజన్ ప్లస్ మైనస్ వీటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతాయి, ఈజీగానే ఉంటున్నాయి ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనం మల్టిప్లికేషన్ చేసాం, ఆన్సర్ వచ్చేసి 1740. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ పెద్దగా ఉంది కదా, బట్ చూడండి ఇక్కడ ఏం అడిగారు అనేది. రత్నాస్ హౌస్ లైస్ బిట్వీన్ కమలాస్ హౌస్ అండ్ మార్కెట్. రత్న వాళ్ళ హౌస్ ఉందంట. సో ఇది ఎక్కడ ఉందంట, కమలా వాళ్ళ హౌస్కి మార్కెట్కి, ఇక్కడ ఒక మార్కెట్ ఉంది. సో మార్కెట్కి మధ్యలో రత్న వాళ్ళ హౌస్ ఉంది. అయితే ద డిస్టెన్స్ బిట్వీన్ కమలా హౌస్ అండ్ రత్న హౌస్ ఇస్ 200 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి 200 మీటర్స్ అంట. అలాగే ద డిస్టెన్స్ బిట్వీన్ రత్నాస్ హౌస్ అండ్ రత్న హౌస్ నుంచి మార్కెట్కి ఎంత ఉంది అంటే 150 మీటర్స్ ఉందంట. సో ద టోటల్ డిస్టెన్స్ దట్ కమలా హ్యాస్ టు వాక్ టు గో మార్కెట్ ఈస్. కమల ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళాలనుకుంటుంది. సో ఇలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు తను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఎంత దూరం నడవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 200.
మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 150. అంటే ఏం చేయాలి ఇక్కడ ఎడిషన్ ప్లస్ చేయాలి. చూడండి 350 మీటర్స్. ఎంత దూరం నడవాల్సి ఉంటుంది 350 మీటర్స్. అంటే సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. సో పెద్దగా ఉంది క్వశ్చన్ చదవకుండా పెట్టద్దు. ఒకటికి 2 సార్లు చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి. ఓకేనా? ఇది మీకు గురుకులకు యూజ్ అవుతుంది, మోడల్ స్కూల్కి కూడా యూజ్ అవుతుందమ్మా. 6th ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The number of 250 ml milk packets that can be made from 2 liter milk is 2 లీటర్ల మిల్క్తో 2 లీటర్ల పాలతో 250 ml ప్యాకెట్స్ని ఎన్ని తయారు చేయవచ్చు? ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాలి. 1 లీటర్ అంటే ఎన్ని మిల్లీ లీటర్స్ వస్తాయి? 1000 మిల్లీ లీటర్స్. సో 2 లీటర్స్ అంటే 2 into 1000 అంటే 2000 మిల్లీ లీటర్స్. ఓకేనా? సో ఒక్క ప్యాకెట్ ఎంత? ఒక్క ప్యాకెట్కి 250 ml పడుతూ ఉంటే మనం 2000 mlతో అంటే మిల్లీ లీటర్స్తో ఎన్ని తయారు చేయొచ్చు, ఎన్ని ప్యాకెట్స్ తయారు చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి చూడండి. 2000/250. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్ క్యాన్సిల్ చేద్దామా? 5 5 25, 40 5 200. డివిజన్ చేస్తున్నాను. 5లో 40 8 టైమ్స్. 8 5 8 40. సో ఎన్ని ప్యాకెట్స్ తయారు చేయొచ్చు మనం? 2000 మిల్లీ లీటర్స్ అంటే 2 లీటర్స్ మిల్క్తో 2 లీటర్ల పాలతో 250 ml అంటే పావు లీటర్ ప్యాకెట్లని ఎన్ని తయారు చేయొచ్చు? 8 ప్యాకెట్లని తయారు చేయొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? ద షేడెడ్ పార్ట్ ఇన్ ద గివెన్ సర్కిల్ ఈస్. ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చారు కదా. సో ఈ సర్కిల్లో షేడెడ్ పార్ట్ ఏమవుతుంది? ఎన్ని షేడ్ చేశారు ఇక్కడ? 1 2 3 షేడ్ చేశారు. సో దీని ఫ్రాక్షన్ ఫామ్లో భిన్న రూపంలో ఎలా రాస్తామని అడుగుతున్నారు. సో ఎప్పుడు మొత్తం అన్నీ కూడా మనం ఎక్కడ వేసుకోవాలి? డినామినేటర్లో వేసుకోవాలి. డినామినేటర్ అంటే తెలుగులో ఏమవుతుంది? హారము. అంటే కింద రాసేదాన్ని హారము అంటారు, అంటే డినామినేటర్. పైన రాసేదాన్ని న్యూమరేటర్, లవము అంటారు. అయితే మొత్తం ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసాం? టోటల్ సర్కిల్ని ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసాం? 1 2 3 4 5 6 7 8. సో టోటల్ పార్ట్స్ని మనం డినామినేటర్ హారంలో వేసుకోవాలి. న్యూమరేటర్లో ఏం వేసుకోవాలి? షేడెడ్ పార్ట్స్ వేసుకోవాలి. ఏవైతే మనం షేడ్ చేసామో వాటిని పైన వేసుకోవాలి. సో ఎన్ని ఇక్కడ? 1 2 3 షేడ్ చేసాం. సో దీని ఫ్రాక్షన్ ఫామ్లో అంటే భిన్న రూపంలో రాస్తే మనకి ఏమొచ్చింది? 3/8. అంటే 3/8 అంటే డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? దీని లవము అని, దీనిని హారము అంటారు. న్యూమరేటర్ పైన ఉన్నదాన్ని, కింద ఉండేటటువంటిది డినామినేటర్ అని పిలుస్తారు. ఓకేనా? టోటల్ పార్ట్స్ ఇప్పుడు డినామినేటర్లో వేసుకోవాలి. ఎన్ని షేడ్ చేసాము అంటే 3 పార్ట్స్. సో దాన్ని న్యూమరేటర్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 8 క్వశ్చన్స్ అనేవి చెప్పుకున్నామమ్మా. మొత్తం 25 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? వీటికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇవి మనకి నవోదయ కనుక చూసారనుకోండి, నవోదయ టాపిక్స్ ఉన్నాయి కదా, అవి చూసినా కూడా ఇవి చాలా మటుకు కవర్ అవుతాయమ్మా. నవోదయ అంటే ఓన్లీ వాళ్ళకి మాత్రమే కాదు, ఎవరైతే గురుకుల రాస్తారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే ఎవరైతే మిగతా సైనిక్కి రాస్తారో వాళ్ళకి యూజ్ అవుతుంది. వీటన్నింటికి కూడా ఇంచుమించుగా ఒకటే సిలబస్, చాలా కవర్ అవుతాయి. ఓకేనా? సో అవి చూసినట్టయితే ఇవి కూడా మీరు కవర్ చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.